ఈరోజు పవిత్రమైనటువంటి శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు ఒక సైకో అనేటువంటి విధంగా అభివర్ణించడం జరిగింది. ముఖ్యంగా నేను అడుగుతున్న ఏదైతే ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారికి ఒక పేరుంది, అటువంటి వారి కడుపును పుట్టి ఈరోజు తన తండ్రి ఆశయాల్ని కనీసం నిలబెట్టడం చేతగాక మరి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పుడిస్తే ఆయన వెనకాల ఉన్నటువంటి నిన్ను సైకో అనాలా, లేదా తండ్రి ఆశయాల కోసం పాదయాత్ర చేసి చక్కగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు చక్కటి పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు అనాలని అడుగుతున్నాను. మరి ఆ రోజున ఒకసారి బాలకృష్ణ గారు ఆయన యొక్క తీరు ఏమిటంటే సినిమాల్లోనే ఈయన హీరో అని చెప్పుకుంటాం, బయట జీరో. అదేవిధంగా ఈ బాలకృష్ణ గారు ఏదైతే సినిమాల్లోనే దబ్బిడి దిప్పుడు అనుకున్నాం, నిత్య జీవితంలో కూడా ఇతను దబ్బిడి దిప్పుడే. ఉదయం 8 గంటల తర్వాత మాట్లాడిన మాట సాయంత్రం 8 దాటితే మారిపోద్ది బాలకృష్ణ గారి మాట. ఇది అందరూ చెప్పుకునేటువంటి విషయం. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్తున్నాను, అది ఏమిటంటే ముఖ్యంగా మరి ఏదైతే ఇతను మందు తాగి తప్ప ఆ రోజు ఇతను సెక్యూరిటీ చూస్తున్నటువంటి వారి మీద కాల్పులు జరిగిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి తరుణంలో ఇతనికి స్వయాన భావమైనటువంటి చంద్రబాబు నాయుడు ఏమో ఇతని లోపలుంటే కనీసం పలకరింపు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంటే ఆవేళ రాజశేఖర రెడ్డి గారి కాళ్లు పట్టుకుంటే ఇతను దయదలిచి వదిలిపెట్టేసిన పరిస్థితుల్ని ఒకసారి బాలకృష్ణ గారు గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసేటువంటి హక్కు గాని లేదా ఆయన మీద మాట్లాడే నైతిక విలువలు గాని నీకు లేవని, నువ్వు ఉదయం 8 గంటలకు ఒకటి మాట్లాడితే సాయంత్రం 8 దాటితే వేరే మాట్లాడేది ఇలాంటి తాగుబోతున్న మాటలకి అసెంబ్లీలో విలువ ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అటువంటి దబ్బిడి దిబ్బడి మాటలు మాట్లాడకుండా మరి ఏదైతే సినిమాల్లో నువ్వు హీరో ఉండొచ్చు, రాజకీయాల్లో హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో. మీరందరూ కలిపిన మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న ఓడించారు కానీ మీ అందరూ ఒకవైపు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉన్నాడు. అది రియల్ హీరో అంటే 4-5 కలిపి మరి ఒకరి మీద యుద్ధానికి వెళ్ళినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సైకోని ఏ రకంగా మాట్లాడతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. నేను హిందూపురం ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఎట్లాంటి తాగుబోతుడిని గెలిపించి మీ నియోజకవర్గం కూడా నష్టపోతుంది. వచ్చేసారన్నటువంటి తాగుబోతు కాకుండా మీ పట్ల, మీ పనుల పట్ల, మీకున్న కష్టం పట్ల మరి విలువైనటువంటి నైతిక విలువ ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుని మరి హిందూపురం ప్రజలు కూడా మరి వచ్చేసారి ఈ బాలకృష్ణ గారు దబ్బిడి దిబ్బడి గారికి బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది అత్యుత్తమ వేదిక. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు, అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించాలి, అసెంబ్లీలో ప్రజలకు ఉపయోగకరమైన మాటలు మాట్లాడాలి. కానీ మతి స్థిమితం లేని బాలకృష్ణ గారు, మెంటల్ సర్టిఫికేట్ పెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేసిన బాలకృష్ణ గారు, ఈవీఎంల ద్వారా గెలిచిన బాలకృష్ణ గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరాధ్యులైన జగన్మోహన్ రెడ్డి గారిపై అవాకులు చవాకులు పేలడం అనేది శోచనీయం. మరి ముఖ్యంగా బాలకృష్ణ గారికి సూటిగా ఒక మాట చెప్తున్నాను, మీరు గతంలో చెప్పిన విధంగా మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ దేవాలయం లాంటి ఒక వేదికలో మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఒకవేళ మీకు చిరంజీవి అంటే నప్పకపోతే మీరు చిరంజీవి గారితో చూసుకోవాలి. ఒకవేళ జనసేన మంత్రి మీకు ఎవరైనా గౌరవించకపోతే చంద్రబాబుతో మీరు చెప్పుకోవాలి తప్ప అసెంబ్లీ సాక్షిగా మా ప్రీతమ నాయకుడిని, రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకి మంచి చేసే నాయకుడిని మీరు అవమానకరంగా మాట్లాడడం నిజంగా హర్షించదగ్గది కాదు. ఖచ్చితంగా బాలకృష్ణ గారికి ఒక మాట చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రజలు మీకు కాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు, వార్తలు పెట్టే రోజులు దగ్గరగా ఉన్నాయి. మరి ముఖ్యంగా మీరు మాట్లాడే మాటలు విత్డ్రా చేసుకోకపోతే తగిన గుణపాఠం అనేది మీరు చెల్లించక తప్పదు. ఈరోజు మెంటల్ సర్టిఫికేట్ పెట్టుకుని వ్యవస్థలు మేనేజ్ చేసుకుని ఈవీఎంల ద్వారా గెలిచి నువ్వు మీ బాగుంది ఈ వ్యవస్థలని మేనేజ్ చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ముఖ్యంగా నిన్ను పెట్టి సినిమా తీసే నిర్మాతపై నువ్వు కాల్పులు చేసిన విషయం నీకు తెలీదా? అలాగే మీ ఇంట్లో పూజారిపై కాల్పులు చేసిన విషయం నీకు గుర్తులేదా? ఆ రోజుల్లో అవి తప్పించుకోవడానికి నువ్వు మెంటల్ సర్టిఫికేట్ పెట్టుకుని ఈ వ్యవస్థలు మేనేజ్ చేసుకొని మీరు కాలం గడపట్లేదా? అటువంటి వ్యక్తి నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై సైకో అని మాట్లాడడం నిజంగా సమంజసం కాదు. ఖచ్చితంగా బాలకృష్ణ గారికి పూర్తిగా మేము డిమాండ్ చేస్తున్నాం, మీ మాటలు విత్డ్రా చేసుకోవాలి.
నువ్వు విత్డ్రా చేసుకోకపోతే ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో అత్యున్నత వ్యవస్థలుగా ఉన్నటువంటి పార్లమెంట్లో లోక్సభ గాని రాజ్యసభ అలానే ఇక్కడ అసెంబ్లీ శాసన మండలిలో సభ్యులు చాలా హుందాగా వ్యవహరించాలి. కానీ 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఈ రోజు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బాలకృష్ణ వ్యవహరించినటువంటి తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా. ఎందుకంటే 2 చేతులు జేబులో పెట్టుకుని ఒక తాగినటువంటి వ్యక్తి ఊగుతూ ఎలా వాగుతాడో సేమ్ డిట్టోగా అలా ఈరోజు బాలకృష్ణ వ్యవహరించాడు. దానికి డిప్యూటీ స్పీకర్ గా స్పీకర్ చైర్లో కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజు గాని, అక్కడ ఉన్నటువంటి మిగిలిన శాసన సభ్యులు గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు గాని ఎక్కడా కూడా ఖండించకుండా ఇకైకలో పక్కపక్కలతో అసెంబ్లీ అంటేనే ఉన్నటువంటి గౌరవాన్ని ఈరోజు దిగదార్చారని చెప్పాలి. సినిమాల్లో అతను హీరో అవ్వచ్చు, ఎందుకంటే డూపులను పెట్టుకోను 10 సార్లు 10 టేకులు తీసుకోను ఒక డైలాగ్ చెప్పు సినిమాల్లో హీరో. కానీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేట్ గా రియల్ హీరో. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో గాడు అంటూ నోటికి ఏదొస్తే అది అదుపు లేకుండా, ఎందుకంటే మెంటల్ సర్టిఫికెట్ ఉంది తనకి. మెంటల్ సర్టిఫికెట్ ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ లో ఎవరున్నారంటే ఎవరైతే బాలకృష్ణ గారే. అలాంటి మెంటల్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా మెంటల్ వాళ్ళు ఎలా మాట్లాడతారో అలానే ఈరోజు అసెంబ్లీలో వ్యవహరించాడు. అసెంబ్లీకి వచ్చేటప్పుడు మెంటల్ కండిషన్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే డ్రింక్ చేసి వచ్చారో లేదో కూడా టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉందనడానికి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తేనే అర్థమవుతా ఉంది. నీకు చిరంజీవి గారికి ఏం గొడవలు చేస్తే అవి మీరు సావండి, మీరు కొట్టుకోండి, లేదంటే మీరు కాళ్ళు పట్టుకుంటారు, ఇంకేదైనా పట్టుకోండి, మీ ఇద్దరికి అలవాటే. కాబట్టి ఇప్పుడు కందుల దుర్గేష్ మంత్రి గారిని 9వ ప్లేస్ లో పెడితే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో సోయిండి మాట్లాడావా? అసెంబ్లీలో సోయిండి మాట్లాడావా? ఏ రోజన్నా హిందూపురంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఏ రోజన్నా అసెంబ్లీలో మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? నీ ఇంట్లో కాల్పులు జరిగితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి భిక్ష వల్ల ఈరోజు నీ కుటుంబం అంతా ఈరోజు దర్జాగా ఉండగలిగారు, లేదంటే ఎప్పుడో రోడ్డును పడేవాళ్ళు. కనీస ఇంగిత జ్ఞానం గానీ విశ్వాసం గానీ లేదు. నీ దగ్గరికి ఎవరైనా సెల్ఫీ తీసుకోవడానికి వస్తే వాళ్ళని కొడతావు, ఆడవాళ్ళని చూస్తే కడుపైనా చేయాలి లేదంటే ముద్దైనా పెట్టాలంటావు. అది నీ నీచమైనటువంటి క్యారెక్టర్. నువ్వు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద కారు కొత్తలు కూసావు. ఇప్పటికైనా ఒళ్ళు నోరు 2 జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు. ఇలానే పిచ్చి వాగుడు వాగితే మెంటల్ గాలని ఎక్కడ ఏం చేయాలో తెలుసు కదా, అదే ప్రజలు చేస్తారన్నటువంటి విషయం గుర్తుపెట్టుకో. గొలుసులతో కట్టేయించుకునేటటువంటి సిచ్యువేషన్ కి వెళ్లొద్దని చెప్పి బాలకృష్ణ గారికి చెప్తా ఉన్నాం. అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటైనటువంటి అసెంబ్లీ సాక్షిగా ఇవాళ బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిపై చేసినటువంటి విచక్షణ లేనటువంటి వ్యాఖ్యలు బాలకృష్ణ గారి మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. గతంలో సొంత వ్యక్తిగత జ్యోతిష్యుడి మీద, సినిమా నిర్మాత మీద కాల్పులు చేసి నా మానసిక స్థితి బాగలేక చేశానని సర్టిఫికేట్ ఇప్పించుకున్నటువంటి ఈ బాలకృష్ణ గారు మతి భ్రమించి కళ్లు నెత్తికెక్కి అధికార మదంతో మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం. వీటిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ సైకో అని మాట్లాడుతున్నటువంటి బాలకృష్ణ గారి స్థితి ఏంటి, మానసిక పరిస్థితి ఏంటి, అతని యొక్క వ్యక్తిగత విషయాన్ని గాని మనం మాట్లాడాల్సి వస్తే నిజంగా తల ఎక్కడ పెట్టుకుంటాడో బాలకృష్ణ గారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఒక్కసారి చూస్తే సొంత తండ్రి పెట్టినటువంటి పార్టీలోనే ఏ పరిస్థితిలో ఉన్నాడో బాలకృష్ణ అని మనం గమనిస్తున్నాం. నీ బావ మీద కోపం ఉంటే ఉండొచ్చు, నీ బావ పక్కన నీకు పోటీదారుడైనటువంటి చిరంజీవి గారి తమ్ముడు ఉన్నాడనేటటువంటి ఆక్రోశం నీలో ఉంటే ఉండొచ్చు. నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ యొక్క స్థాయిని బట్టి నీ బావ నిన్ను పక్కన పెట్టి ఉండొచ్చు. అంత మాత్రాన అది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం. మీరు తెలుసుకోవాలి. అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తిడితేనో మాట్లాడితేనో వారిని కించపరిస్తేనో నువ్వు పెద్దవాడు బావు బాలకృష్ణ, నీ స్థాయిని మర్చి మాట్లాడుతున్నావు. ఈ రోజు నువ్వు మాట్లాడేటటువంటి ప్రతి మాట నీకు తిరిగి తాకుతుంది, గుర్తుంచుకో.
మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మీకు హితవు పలుకుతున్నాం. మిమ్మల్ని ఖచ్చితంగా వాన్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా ఎవరో రాసిచ్చినటువంటి కథలో నటుడు కాదు, ఎవరో రాసినటువంటి కల్పిత కథల్లో హీరో కాదు, నిజ జీవితంలో హీరో. ఒంటరిగా పార్టీని పెట్టి నీ పార్టీ 40 సంవత్సరాల పార్టీని నామరూపాలు లేకుండా 20 సీట్లకు పడేసినటువంటి చరిత్ర శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ ఒంటరిగా గెలవలేక మీరు మీ బావ మీ శత్రువుగా మీరు భావించే లేదా మీకు పోటీదారుడిగా భావించేటటువంటి కుటుంబంతో చేతులు కలపాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఏ చర్చ జరగాలి? ప్రజలకు మంచి జరిగేటటువంటి చర్చ జరగాలి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి చర్చ జరగాలి. కాల్పులు జరిగినటువంటి నువ్వు సైకోవా? పేదవాడికి పిడికెడు అన్నం పెట్టడానికి పరితపించి పేదవాడి గడపకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చేయి. ఇక మీదట మీ యొక్క భాషను మార్చుకోవాలా, లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త.